గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే బ్రహ్మ. కారణం ఇవాళ నేను మాట్లాడుతున్నాను అంటే మీకు అర్థమవుతోంది అంటే మీలో ఈ అక్షరాలను ఎవరో సృష్టి చేసి ఉండాలి. లేకపోతే అడవిలో ఉండేవాళ్లకో చైనాలో ఉండేవాడికో ఇప్పుడు నేను మాట్లాడేది అర్థం కాదు. ఇది అర్థమైంది, నేను మాట్లాడుతోంది మీకు తెలుస్తోంది అంటే ఎవరో మీ లోపల ఈ అక్షరాలని సృష్టి చేసి ఉండాలి పుట్టినప్పటి నుంచి. ఆయనే బ్రహ్మ, ఆయనే గురువు. పోనీ సృష్టి చేసినంత మాత్రాన అయిపోయిందా? కాస్త మతిమరుపు వస్తే మొత్తం పోతాయి కదా. అలా మర్చిపోకుండా అన్నీ గుర్తుంచుకునే స్థితి చేస్తున్నాము అంటే దానికి విష్ణుమూర్తి కారణం. గురుర్విష్ణు. సరే, మనం అక్షరాలు నేర్చుకున్నాం, స్థితి చేసుకున్నాం, మంత్రాలు మనకు వచ్చినాయి. ఈ మంత్రాలు ఆ దేవతల దగ్గర లయం చేయగలగాలి. చెయ్యకపోతే ఫలితం లేదు. అంటే మనకు వచ్చినటువంటి మాట సక్రమంగా ఇంకోటి చెవులోనో ఇంకో ప్రదేశంలోనో బయటికి మాట్లాడితే తప్ప సార్థకత లేదు. కాబట్టి సక్రమంగా లయం చేయాలి. ఇది చేసేవాడు పరమేశ్వరుడు. ఎవరు? అది గురువే. ఆయనే చెప్తాడు ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి. గురుర్ బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. ఈ మూడు కలిస్తే ఏమవుతుందండి? గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఎవడి యందు మాట పుడుతుందో, ఆ మాట స్తుతి అవుతుందో, చివరికి అది అహం బ్రహ్మాస్మి తత్వమసి అనేటటువంటి మాటలతో లుప్తమవుతుందో వాడు సాక్షాత్తు పరబ్రహ్మ అని చెప్పి గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అలాంటి గురువుకి నేను నమస్కరిస్తున్నాను.